హాయ్, వెల్కమ్ టు శ్రీ తాళపత్ర ఛానల్. ఆయుర్వేద చిట్కాలు. మన ఆయుర్వేద గ్రంథాలలో ఎన్నో ఆరోగ్య చిట్కాల గురించి వివరించారు. పూర్వం మన పెద్దలందరూ ఆయుర్వేద చిట్కాలను పాటిస్తూ ఆరోగ్యంగా ఉండేవారు. పాతకాలపు ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. రాగి చెంబులో నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదే కాబట్టి ప్రతిరోజు రాత్రిపూట రాగి చెంబులో నీళ్లు నింపి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోయి రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. తీవ్రమైన తలనొప్పి వచ్చినప్పుడు గోరువెచ్చని ఆవు నెయ్యిలో కొంచెం పచ్చకర్పూరం పొడి కలిపి మీ నుదిటి పైన మసాజ్ చేయండి. ఎలాంటి టాబ్లెట్ అవసరం లేకుండా 5 నిమిషాల్లో తలనొప్పి మాయమవుతుంది. అలాగే బాగా కడుపు నొప్పిగా ఉంటే చిటికెడు వాము తినండి, క్షణాల్లో తగ్గిపోతుంది. నెయ్యి తింటే బరువు పెరుగుతారని చాలామంది అనుకుంటారు, కానీ ప్రతిరోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో 1 స్పూను ఆవు నెయ్యి కలిపి తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ కరిగి ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. మీ చర్మం కూడా అందంగా మెరిసిపోతుంది. విపరీతమైన నడుము నొప్పి, కీళ్ళ నొప్పులతో బాధపడేవారు ప్రతిరోజు గుప్పెడు శనగపప్పు బెల్లం కలిపి తినండి. శరీరంలో ఐరన్, కాల్షియం పెరిగి ఎముకలు బలపడి నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. అధిక పొట్టతో బాధపడేవారు పొట్ట దగ్గర కొవ్వు కరగాలంటే 1 గ్లాస్ నీటిలో 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా మరిగించండి. ఈ నీటిని వడగట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం నిమ్మరసం, తేనె కలిపి తాగితే పొట్ట దగ్గర ఉన్న కొలెస్ట్రాల్ కరిగి పొట్ట కూడా తగ్గిపోతుంది. అలాగే తరచూ కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపుబ్బరంగా అనిపించినప్పుడు గోరువెచ్చని నీటిలో కొద్దిగా వాము కలిపి ఆ నీటిని తాగితే 5 నిమిషాల్లో ఉపశమనం లభిస్తుంది. షుగర్ వ్యాధితో బాధపడేవారు నేరేడు గింజలను ఎండబెట్టి పొడి చేసి ఆ పొడి ప్రతిరోజు గోరువెచ్చని నీటిలో వేసుకొని తాగితే షుగర్ లెవెల్స్ పెరగకుండా షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంటుంది. అలాగే బాగా గొంతు నొప్పి, దగ్గు, జలుబొచ్చినప్పుడు వేడి పాలల్లో కొద్దిగా మిరియాల పొడి, చిటికెడు పసుపు కలిపి తాగండి. శరీరంలో బాగా వేడి చేసినప్పుడు ధనియాలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగితే వేడి మొత్తం వెంటనే తగ్గిపోతుంది. నోటి దుర్వాసన వేధిస్తున్న, తరచూ పంటి నొప్పి వస్తున్న 1 లవంగాన్ని బుగ్గన పెట్టుకొని ఆ రసాన్ని మింగుతుంటే పంటి నొప్పి క్షణాల్లో తగ్గిపోతుంది. ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత 1 చిన్న బెల్లం ముక్క తినండి. దీనివల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఆడవారికి పీరియడ్స్ రెగ్యులర్గా రావాలంటే 1 గ్లాస్ నీటిలో 2 టీ స్పూన్ల జీలకర్రను వేసి రాత్రంతా నానబెట్టండి. ఈ జీలకర్ర నీటిని వడగట్టి ఉదయాన్నే తాగితే పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి. థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు 1 గ్లాస్ నీటిలో 1 చెంచా ధనియాలు వేసి బాగా మరిగించి ధనియాల కషాయాన్ని ప్రతిరోజు ఉదయాన్నే తాగితే థైరాయిడ్ సమస్యలు వెంటనే తగ్గిపోతాయి. తెల్ల జుట్టు నల్లగా రావాలంటే కొబ్బరి నూనెలో గుప్పెడు కరివేపాకులు వేసి బాగా మరిగించి వడగట్టి తలకు రాస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అలాగే తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది. శరీరంలో రక్తం లేనివారు బీట్రూట్, క్యారెట్ ఎక్కువగా తినండి. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే
2 ఖర్జూరాలు మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత బెల్లం తింటే శరీరంలో రక్తం బాగా పెరుగుతుంది. లూజ్ మోషన్స్ అవుతుంటే 1 గ్లాస్ మజ్జిగలో జీలకర్ర పొడి కలిపి తాగండి. విరోచనాలు వెంటనే తగ్గిపోతాయి. మన ఆయుర్వేదంలో మునగాకును సంజీవనిగా భావిస్తారు. మునగాకులో పాల కంటే 17 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది. రాత్రి పడుకునే ముందు మీ 2 అరికాలకు గోరువెచ్చని ఆవు నెయ్యి రాసి మసాజ్ చేస్తే శరీరంలోని వేడి తగ్గిపోతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం శ్రీ తాళపత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.